మన ప్రియతమ నాయకులు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ ఈ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ బి జనకప్రసాద్ గారి ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల మీద నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని గనులు అన్ని డిపార్ట్మెంట్లలో ఆయా మేనేజ్మెంట్లకి మెమోరాండం ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. ప్రధానంగా ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలి, సొంతిడి కళను నిజం చేయాలి, డిస్మిస్ అయిన కార్మికులకు వారు మరొక అవకాశం ఇవ్వాలి. 3700 విజిలెన్స్ కేసులు ఈ సింగరేణిలో పెండింగ్ లో ఉండే వారందరూ కూడా జీతాల దూరమై అనేక అవస్థలు పడతారు కాబట్టి ఒక లోక్ అదాలత్ కండక్ట్ చేసి ఆ 3700 కేసులను వెంటనే మన మాఫీ వారందరికీ కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయాలని కోరుతున్నాం. రిఫరల్ సిస్టమ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ చాలా దారుణంగా ఉండే సింగరేణిలో ఇలా యాక్సిడెంట్ అయితే ఇక్కడ నుంచి డిస్పెన్సరీ ఎయిర్ హాస్పిటల్ నుంచి మరి వేరే కార్పొరేట్స్ రిఫరల్ చేస్తారు కాబట్టి ఆ రిఫరల్ సిస్టమ్ వెంటనే మార్చాలి. మరి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ హాస్పిటల్కి వెళ్ళేలాగా చర్యలు తీసుకొని మేము కోరుతున్నాం. అంబులెన్స్ పెంచాలి, అంబులెన్స్ ఒక డాక్టర్ ఉంచాలి, పూర్తి స్థాయి డాక్టర్లు అన్ని ఎయిర్ హాస్పిటల్ అందుబాటులో ఉండాలని చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎక్విప్మెంట్ మిషన్ని ఇవాళ సిటీ స్కాన్ కానీ ఇతర మిషన్ కానీ ఖచ్చితమైన అప్డేట్ ఉన్నటువంటి మిషన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. డిస్మిస్ అయిన కార్మిక మరొక అవకాశం మేము కోరుతున్నాం. ఎన్నో సంవత్సరాల ఉద్యోగాలపై వాళ్ళ కుటుంబంతో సహా నడి రోడ్డు నిలబడి ఆ కార్మిక న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నాణ్యమైన పనిముట్లు కోరుతున్నాం. నాణ్యమైన పనిముట్లు లేక ఉత్పాదనతో పాటు మా కార్మికుల రక్షణ కూడా మరి చాలా దౌర్భాగ్యంగా ఉన్నది కాబట్టి ఉత్పత్తి పెంచాలంటే నాణ్యమైన పనిముట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ 18 నెలల నుంచి జరగాలి. ఇవాళ గుర్తింపు సంఘం వైఫల్యం వల్ల ఏఐటీసీ నాయకత్వం వైఫల్యం వల్ల ఇవాళ గుర్తింపు వారి చేసిన చేతుల వలన ఇంతవరకు 18 నెలల నుంచి సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ పెట్టలేదు కాబట్టి వెంటనే సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ వలన కార్మికుల సమస్యలు కార్మికులు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు కూడా మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి అప్పుడు రక్షణ మెరుగుపడి ప్రమాదాలు నివారణ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ వెంటనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా జనకప్రసాద్ గారి నాయకత్వంలో మా ఐఎన్టీయూసీ బృందం గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసింది, ఉప ముఖ్యమంత్రిని కలిసింది, మంత్రి మండలిని కలిసింది. మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు కలిసి జనప్రసాద్ కలిసి 30% లాభాలు అవ్వటం డిమాండ్ చేశారు. కొత్త గదుల కోసం కొత్త ఉద్యోగాల కోసం వారు కోరుతున్నారు కాబట్టి కార్మికులకు అంతా ఐఎన్టీయూసీకి అన్నదానంగా ఉండి రేపు 14 తారీఖున కూడా జీఎం కార్యాలయం ముట్టడి జరిగే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పాలన మేము విజ్ఞప్తి చేస్తున్నాం.